భారతదేశ రైల్వే చరిత్రలో రేపు ఒక సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ రేపు జెండా ఊపి ప్రారంభిస్తారు. హర్యానాలో జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టనుంది. ఇది నిజంగా ఒక మైలురాయి. ఎందుకు అంటే ఇది పూర్తిగా కాలుష్యరహిత ప్రయాణానికి నాంది పలుకుతోంది. ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు జింద్ సోనిపట్ మార్గాల్లో పరుగులు తీస్తుంది. హర్యానాలో నార్థర్న్ రైల్వే పరిధిలో ఉన్న 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు సేవలు అందుబాటులోనికి వస్తాయి. జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ మధ్య అనేక చిన్న స్టేషన్లో కూడా ఆగుతుంది. ఇందులో జింద్ సిటీ, పండు, హిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, బంభేవా, ఇసాపూర్ ఖేరీ హాల్ట్, బుటానా హాల్ట్, ఖండాయి హాల్ట్, రబ్రా హాల్ట్, లత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్ మరియు సోనిపట్ న్యూ స్టేషన్లు ఉన్నాయి. ఈ రైలులో మొత్తం 10 కోచ్లుంటాయి. అందులో 2 హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ ట్రైలర్ కోచ్లు ఉంటాయి. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రోపల్షన్ సిస్టమ్ దీనికి శక్తినిస్తుంది. ఈ రైలు నుంచి కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయి కనుక ఎలాంటి కార్బన్ ఉద్గారాలు ఉండవు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది. जिंद जंक्शन से सोनीपत जंक्शन को जाने वाली 10